హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో చాలామంది నన్ను కొన్ని మంత్స్గా అక్క జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే పోస్ట్ చేయక్క అని అడుగుతున్నారు. సో నేనైతే ఇప్పుడు మీ ముందుకి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని అయితే తీసుకొని వచ్చేసాను. సో ఈ జాబ్లో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక వీసా, ఫ్లైట్స్, స్టే, ఎవ్రీథింగ్ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్ ద కంపెనీ. సో ఈ జాబ్ ఎవరికి, ఈ వీడియో ఎవరు చూడొచ్చు అని అంటే ఎవరైతే టీచింగ్ రిలేటెడ్ ఫీల్డ్లో ప్యాషనెట్గా ఉన్నారో వాళ్ళకి వీడియో అండి. ఐటీ రిలేటెడ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. బట్ ఈ వీడియో అయితే ఇప్పుడు టీచింగ్ రిలేటెడ్ వాళ్ళకి మాత్రమే అండి. సో మీరు మాత్రం వీడియోని కంటిన్యూ చేయొచ్చు. సో ఈ వీడియో ఎలిజిబిలిటీస్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, ఎలా జరుగుతాయి విత్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు అయితే చూడండి, మీకు కంపల్సరీ హెల్ప్ అవుతుంది. సో ప్రెజెంట్ అయితే మీరు మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది, జపాన్లో ఇంగ్లీష్ మాట్లాడడం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ టీచింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో జపాన్లో జాబ్ ఆపర్చునిటీస్లో ఎక్కువ పే చేసేది ఫస్ట్ ఫీల్డ్ ఇంగ్లీష్ టీచింగ్ ఫీల్డ్కి అనమాట, ఎస్పెషల్లీ ఇంగ్లీష్. నెక్స్ట్ వచ్చేసి ఐటీ అనమాట. సో ఐటీ కంటే ఎక్కువ డిమాండ్ ఉంది ఏంటంటే జపాన్లో ఇంగ్లీష్ టీచింగ్ అనమాట. సో ఈ జాబ్కి ఎందుకంటే జపాన్లో అందరూ జపనీస్ ఉంటారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ టీచర్స్ని ఎక్కువగా హైర్ చేసుకుంటారు. సో యూజువల్గా ఏం జరుగుతుందంటే ఎప్పుడు నేటివ్ స్పీకర్స్ని మాత్రమే హైర్ చేసుకుంటారు, నాన్ నేటివ్ స్పీకర్స్ని మోస్ట్లీ కన్సిడర్ చేయరు, ఎందుకంటే వాళ్ళ ప్రొనౌన్సియేషన్స్ కానీ యాక్సెంట్ కానీ డిఫరెంట్గా ఉంటుందని. బట్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కంపెనీ ఏదైతే ఉందో అది నాన్ నేటివ్ స్పీకర్స్ని కూడా హైర్ చేసుకుంటుందండి. సో కంపెనీ డీటెయిల్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, అసలు ఎలా స్టెప్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ జాబ్లో ఎలిజిబిలిటీస్ ఏంటో చూద్దాము. సో ఎలిజిబిలిటీస్ వచ్చేసి ఫస్ట్ది బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ మేజర్. సో ఏదైనా ఫీల్డ్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తే కూడా ఓకే, ఇన్ ఎనీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అని మెన్షన్ చేశారు. సో ఇండియా ఈజ్ ద సెకండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో మనం అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ది అది. సెకండ్ వచ్చేసి మీరు చేసిన డిగ్రీ ఏదైనా ఇంగ్లీష్ రిలేటెడ్ ఉంటే అది కూడా ప్రయారిటైజ్డ్. అండ్ థర్డ్ వచ్చేసి ఇంగ్లీష్ స్టాండర్డ్ లాంగ్వేజ్ రిలేటెడ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. ఇంకా మిగతా కన్సిడరేషన్స్ వచ్చేసి మీకు ఎవరికైనా జపనీస్ లాంగ్వేజ్ వస్తే కూడా అది కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే జపనీస్ బేసిక్ కూడా తెలియకుండా మనం జపాన్ వెళ్ళి సర్వైవ్ అవ్వలేం కాబట్టి అది కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ది వచ్చేసి వర్క్ కల్చర్ అనేది ఎవరికైతే ఇష్టమో, జపాన్ని ఎక్కువగా మిస్ అవుతారు, లేదంటే జపాన్ రిలేటెడ్ ఏదైనా మీకు అబ్సెస్డ్ అయి ఉన్నారో వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఇండియాలో ఎక్కడైనా టీచర్గా వర్క్ చేశారా, ఇట్స్ ఓకే, నో మ్యాటర్ వాట్ ద లాంగ్వేజ్ యూ హ్యావ్ టాట్, దట్ ఈస్ ఫైన్. బట్ మీరేమన్నా టీచ్ చేశారా ఇంగ్లీష్ కానీ, లేదంటే ఏదైనా ఓకే చిన్నపిల్లలకు కానీ అడల్ట్స్కి కానీ మీరు ఏమన్నా టీచ్ చేశారా, సో టీచింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ సమ్మన్ హూ ఆర్ టీచింగ్ ఇంగ్లీష్, దెన్ వాళ్ళ ప్రొఫైల్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. సో ఇవి వచ్చేసి ఎలిజిబిలిటీస్. నెక్స్ట్ వచ్చేసి అసలు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చెప్తాను. సో నేనైతే డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ షేర్ చేస్తానండి. సో ఆ లింక్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అంతా కూడా ఫాలో అయిపోండి. ఎలా అప్లై చేయాలి ఏంటి ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో నేను షేర్ చేసిన లింక్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగ ఒక పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ద కంపెనీ దట్ వీఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ ఈజ్ ఇయాన్ అనమాట. సో ఇయాన్ ఇట్ ఈస్ అ కంపెనీ, ఇంగ్లీష్ టీచర్ జాబ్ రిలేటెడ్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ హైర్ చేసుకుంటుంది. సో ఈ కంపెనీ రిలేటెడ్ ఇది వెబ్సైట్. సో ఇట్ విల్ డైరెక్ట్ యూ హియర్. మీరు ఏం చేయాలంటే రిక్రూటింగ్ లొకేషన్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ రిక్రూట్ చేసుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి మీరు చదువుకోండి. సో ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్లై నవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పాలసీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఇక్కడ క్లిక్ చేసి చదివి తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దీన్ని చెక్ చేయండి. చెక్ చేసి యాక్సెప్ట్ కొట్టండి. సో నెక్స్ట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూద్దాం ఏమేమి అప్లై చేయాలి ఏంటి బేసిక్ డీటెయిల్స్ అనేవి. సో ఫస్ట్ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, యువర్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, అండ్ దెన్ యువర్ ఈమెయిల్ అడ్రస్. మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తారో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే అదే మెయిల్కి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో అవైలబుల్ ఈమెయిల్ అడ్రస్ని మీరు ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ లొకేషన్. సో మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, వేర్ విల్ ప్లేస్
యూ విల్ బీ ఫర్ ద నెక్స్ట్ మంత్. ఎక్కడ ఉంటారో ఆ సిటీ అండ్ స్టేట్ కంట్రీని మెన్షన్ చేయండి. నెక్స్ట్, హ్యావ్ యూ అప్లైడ్ టు ఆర్ వర్క్ ఫర్ ఇయాన్ బిఫోర్. ఈ కంపెనీకి మీరు ముందు వర్క్ చేస్తే ఎస్ లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్, మీకు యాక్టివ్ పాస్పోర్ట్ ఉందా. యాక్టివ్ పాస్పోర్ట్ ఉంటే అది ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. నెక్స్ట్, యాక్టివ్ వీసా. కొంతమంది ఇండియాలో ఉంటారు బట్ వాళ్ళకి జపాన్ రిలేటెడ్ వర్కింగ్ వీసా అనేది ఉంటుంది. సో వాళ్ళ కోసం ఇది ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. సో నెక్స్ట్, హౌ డిడ్ యూ లెర్న్ అబౌట్ ఆపర్చునిటీస్ ఎట్ ఇయాన్. సో మీకు ఎలా తెలిసింది, ఎక్కడి నుంచి ఈ ఆపర్చునిటీ తెలిసింది అని అంటే యూ కెన్ సింప్లీ మెన్షన్ సోషల్ మీడియా ఆర్ సమ్ ఫ్రెండ్ నుంచి తెలిసిందనో ఏదో ఒకటి మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్, సూనెస్ట్ అవైలబుల్ డేట్. సో మీరు ఎప్పుడు, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు జపాన్ రావడానికి. సో ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ జపాన్ యూ కెన్ సెలెక్ట్ దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 2 to 4 months, 4 to 6 months. సో ఇది మీరు పెట్టచ్చు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైతే జాబ్ నీడ్గా ఉందో వెళ్ళాలి అనుకుంటున్నారో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పెట్టండి. ఎందుకు అని అంటే వాళ్ళు 1 weekలో లేదా 10 daysలో 15 days లోపే రమ్మని అడుగుతారు. సో ఇట్స్ బెటర్ ఇఫ్ యూ పుట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రాదర్ దాన్ సెలెక్టింగ్ ది అదర్ 2 options. అండ్ నెక్స్ట్ది వచ్చేసి ఇది ఇంపార్టెంట్ సెక్షన్. సో ప్లీజ్ అటాచ్ యువర్ రెజ్యూమే ఆర్ సీవీ అని అడుగుతారు. సో మీ సీవీని మీరు ఇక్కడ అటాచ్ చేయండి. సో నేను ఆల్రెడీ దీనికి అప్లై చేసి ఉన్నాను. సో నా రెజ్యూమ్ ఫార్మాట్ శాంపుల్ని మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈ వీడియో చాలామంది చూస్తున్నారు కాబట్టి అందరూ ఒకటే పెడతారు. సో మేక్ ష్యూర్ టు చేంజ్ ద ఫార్మాట్. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం అనమాట. నేను మీకు ఆ ఫైల్ని రెజ్యూమేని షేర్ చేస్తాను. సో యూ కెన్ డైరెక్ట్లీ అప్లోడ్ హియర్. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ అటాచ్ యువర్ వై ఐ వాంట్ టు లివ్ అండ్ వర్క్ ఇన్ జపాన్ ఎస్ఐ. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో మీ రెజ్యూమే, మీ డీటెయిల్స్ అన్నీ సెకండరీ థింగ్స్, బట్ దిస్ ఇస్ ద ప్రైమరీ థింగ్ అనమాట. సో మీరు ఎందుకు జపాన్లో ఉండాలనుకుంటున్నారు, వర్క్ చేయాలనుకుంటున్నారు అనేది ఎస్ఐ రాయాలి, మీ సొంత మాటల్లో రాయాలి. యూ షుడ్ నాట్ కాపీ ఫ్రమ్ ChatGPT ఆర్ సంథింగ్. మీకు జపాన్ మీద ఎంత ఇష్టమో, మీకు టీచింగ్ ఫీల్డ్ అంటే ఎంత ఇష్టమో ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దీని గురించి నేను వీడియోలో మాట్లాడతాను. నెక్స్ట్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ కొడితే సబ్మిట్ అయిపోతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే నెక్స్ట్ ప్రొసీజర్ని మీకు ఈమెయిల్లో పంపిస్తారు. సో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చూసేసాం కదా. సో మీరు అప్లై చేసే ముందు ఏం చేస్తారంటే వై ఐ వాంట్ టు లివ్ అండ్ వర్క్ ఇన్ జపాన్ అనే ఎస్ఐ రాయాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ డీటెయిల్స్, ఈమెయిల్, మీకు ఏ డిగ్రీ ఉంది ఇవన్నీ సెకండరీ థింగ్స్. బట్ ప్రైమరీ థింగ్ మీకు అసలు ఎందుకు జపాన్ అంటే ఇష్టం, ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నారు, అక్కడ ఎందుకు ఉండాలనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఆన్సర్ చేస్తే మీకు ఇంటర్వ్యూ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మీరు ఎవరైనా రాసేటప్పుడు ఇలా రాయొచ్చు. ఒకవేళ మీకు జపనీస్ లాంగ్వేజ్ తెలుసు అనుకుంటే, if you are someone who are able to write and read katakana and hiragana, or if you are someone who know the basics of Japanese language, if you are someone who has a very good experience in teaching or in Japanese language or Japanese work culture, so ee categories unnayante meeru mention cheyochu. First, be genuine. ఎప్పుడు రాంగ్ డీటెయిల్స్ ఇవ్వద్దు. నాకు రెజ్యూమ్లో మనం పెడతాం కదా, కంపెనీ షిఫ్ట్ అయ్యేటప్పుడు నాకు అది ఉంది ఇది ఉంది అంటే మన దగ్గర లేకపోయినా నేర్చుకొని పెడదామన్న కాన్ఫిడెన్స్తో పెడతాము. సో అట్లా పెట్టద్దు. మీకు రియల్గా ఏం ఇంట్రెస్ట్ ఉందో అది పెట్టండి. సో నేను ఒకసారి ఊరికే అప్లై చేశానని చెప్పాను కదా. సో నేనేమని మెన్షన్ చేశానంటే, నేను బీటెక్ చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్స్కి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని. అలాగే యూట్యూబ్లో జాపనీస్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. తర్వాత నాకు హిందీ కూడా మాట్లాడటం తెలుసు. సో ఫ్రెండ్స్కి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాను. సో ఐ బిలీవ్ దట్ ఐ విల్ బీ అ గుడ్ టీచర్. ఎందుకంటే నేను డైరెక్ట్గా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇలా పర్సనల్గా నేను ట్రై చేశాను అని చెప్పేసి ఒక ఎస్ఐ రాసి అయితే పంపించడం జరిగింది. అలాగే నాకు జపాన్ వర్క్ కల్చర్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఊరికే అసలు ఎలా ఉంటాయి ఇంటర్వ్యూస్ అని చెప్పేసి నేను అప్లై చేయడం జరిగింది అనమాట. సో ఇట్లా ఇవన్నీ మెన్షన్ చేసుకున్నాను పాయింట్స్. అలాగే మీరు ఎవరైనా సరే ఒకవేళ ఐటీలో ఉండి నేను ఐటీ చేయలేను, నాకు టీచింగ్ రోల్లో, టీచింగ్ కెరియర్లో నేను షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను అనుకున్నా కూడా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. సో మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఎందుకు ఐటీలో ఉన్నారు కదా, ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో యూజువల్గా ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుందంటే
ఐటీలో జాయిన్ అయినప్పుడు ఎంతోమంది ఉంటారు వేరే వేరే కంట్రీస్ నుంచి, స్టేట్స్ నుంచి. సో వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ యూ విల్ ఆటోమేటికలీ లర్న్ ఇంగ్లీష్, ఆటోమేటికలీ ట్రై టు స్పీక్ ఇంగ్లీష్. సో మీరు అది కూడా కన్సిడర్ చేసి అది కూడా ఒక పాయింట్ చెప్పచ్చు. నేను అట్లానే చెప్పాను. సో నేను ఈ పాయింట్ని కూడా మెన్షన్ చేశాను అనమాట. ఐఎమ్ ఫ్రమ్ అ విలేజ్, నేను విలేజ్ నుంచి వచ్చాను. సో ఇనీషియల్గా నాకు ఇంగ్లీష్ అనేది తెలీదు, రాదు, అంతగా మాట్లాడేదాన్ని కాదు. ఈవెన్ ఐ స్టక్ ఎట్ సమ్ ప్రొనౌన్సియేషన్స్. బట్ నౌ ఆఫ్టర్ జాయినింగ్ అ సాఫ్ట్వేర్ కంపెనీ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ and having a conversation with my other country friends like Filipinos, Japanese, Americans, ఇట్లాగా రకరకాల కంట్రీ వాళ్ళతో, అలాగే స్టేట్స్, నార్త్ ఇండియన్స్, మన సౌత్ ఇండియన్స్ చాలామంది. సో వీళ్ళతో మాట్లాడాలి అంటే ఫస్ట్ మనకి ఇంగ్లీష్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది. సో నేను 3 years ఆల్మోస్ట్ వర్క్ చేశాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉండింది. ఈ ఎక్స్పీరియన్స్తోనే నేను మాట్లాడుతూ ప్రొనౌన్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది నేర్చుకున్నాను. దాని నుంచే నేను ఇంగ్లీష్ కొద్దిగా డెవలప్ చేసుకున్నాను అని మెన్షన్ చేశాను. సో మీరు ఏదైతే జెన్యూన్గా ఉన్నారో, మీకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉందో, మీరు ఏ ఫీల్డ్లో నిజంగా బెస్ట్ ఉన్నారో, మీరు చదివే వాళ్ళకి ఎలా ఉండాలంటే మీరు ఆ జాబ్కి ఎందుకు ఎలిజిబుల్, మీకు నిజంగా ప్యాషన్ ఉందా జపాన్కి రావడానికి అనేది వాళ్ళకి కనిపించాలన్నమాట చదివేటప్పుడు. ఒకవేళ మీరు జపాన్ని మిస్ అవుతున్నారా, లేదా మీరు యానిమే చూస్తారా, యు ఆర్ సో అబ్సెస్డ్ విత్ జాపనీస్ కల్చర్, you are aware of the Japanese culture, anything you like, you can mention whatever you want to, but be very genuine. ఎక్కువగా అంటే ఈ క్వశ్చన్ని మీరు తీసుకెళ్ళి ChatGPTనో లేదంటే వేరే ప్లాట్ఫామ్స్లో అడగొద్దు. యూ విల్ గెట్ ద కామన్ ఆన్సర్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళు మెన్షన్ కూడా చేస్తారు, మేక్ ష్యూర్ యు ఆర్ నాట్ గెటింగ్ ద SI ఫ్రమ్ ChatGPT ఆర్ సమ్ అదర్ సోర్సెస్ అని. సో జెన్యూన్గా మీకు ఏదనిపిస్తే అది రాయండి, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందని, తర్వాత మీకు జాపనీస్ కొంచెం ఐడియా ఉందని, ఇట్లా మీరు మీ సొంత మాటల్లోనే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సబ్మిట్ చేస్తారు కదా, మీకు వితిన్ వీక్ ఇమీడియట్లీ నెక్స్ట్ డేనే మీకు రావచ్చు, 1 dayలో మీకు వస్తుంది. నాకైతే 1 dayలో రిప్లై చేశారు, ఇలా మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాము అనుకుంటున్నాము అని. సో స్కైప్లో వీడియో కాల్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుందన్నమాట. సో వాళ్ళు ఒక టైమింగ్స్ ఇస్తారు, అన్నీ చెప్తారనమాట ఏమేం చేయాలి ఏంటి అని చెప్పేసి. సో నాకు మెయిల్ వచ్చింది, ఆ మెయిల్లో ఏం మెన్షన్ చేశారంటే వాళ్ళ వెబ్సైట్ అనేది లింక్ షేర్ చేసి ఆ వెబ్సైట్లో ఉన్న ప్రతి పాయింట్ని చదవమని చెప్పారు, ఎస్పెషల్లీ దట్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో, ఇప్పుడు చెప్తాను. సో వీటి గురించి నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్కైప్ ఇంకా మల్టిపుల్ టైమ్స్ అనేవి ఇచ్చారనమాట, మల్టిపుల్ టైమింగ్స్ అనేవి ఇచ్చారు. వాటిల్లో మనం షెడ్యూల్ చేసుకోవాలి, లేదంటే మన అవైలబుల్ టైమింగ్స్నే ఎక్కువగా ఇమ్మంటారు. సో దట్ దే విల్ పిక్ వన్ అండ్ సెలెక్ట్ అకార్డింగ్లీ. సో అది మొత్తానికి స్కైప్ ఇంటర్వ్యూ అయితే వస్తుంది. సో ఇందులో వెబ్సైట్ రిలేటెడ్ ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు అనేది నేర్చుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు 1 day అట్లీస్ట్ 2 days కూర్చొని ఆ వెబ్సైట్లో ఏముంది ఏంటి అన్నీ చదివి నోట్ చేసుకొని, యూ హ్యావ్ టు బై హార్ట్ థింగ్స్ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్ యాజ్ వెల్ అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్ బేస్డ్ ఆన్ దట్. సెల్ఫ్ ఇంట్రో కంపల్సరీ అడుగుతారు, అది మనందరికీ తెలుసు, నన్ను కూడా అడిగారు. సో రిమెంబర్, ఇండియన్స్కి అమెరికన్స్ కానీ వేరే ఎస్పెషల్లీ బ్రిటిష్ ఇంగ్లీష్ అంటే కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. నాకైతే చాలా తగ్గిపోయింది. నేను ప్రొనౌన్సియేషన్స్ అన్నీ బాగా చేస్తాను, బట్ యూనో వాళ్ళ ఇంగ్లీష్ విన్నప్పుడు కొన్ని మనకు అర్థం కావు, కొన్ని ఫాస్ట్గా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటిని కూడా కొంచెం మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా చూస్ చేసుకొని మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే అసలు వెబ్సైట్లో ఏముంది, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా చూద్దాం. ఈ డోంట్ వరీ అట్ ఆల్, మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, దాన్ని ఓపెన్ చేసి మీరు చదవడమే, అంతే. చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకొని యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ పాయింట్స్, అంతే. అవే అడుగుతారు, వాళ్ళు ఎక్కువగా ఏం అడగరు. సో అవైతే మనం చూద్దాం. సో ఇదండి ఆ వెబ్సైట్, ఇందాక మనం అప్లై చేసాం కదా అదే వెబ్సైట్. సో ఇయాన్ కంపెనీ. సో వాళ్ళు ఈ వెబ్సైట్లో ఉన్న అన్ని డీటెయిల్స్ చదవని అడుగుతారు, బట్ ఎస్పెషల్లీ దే విల్ ఆస్క్ యూ టు ఫోకస్ ఆన్ దిస్ అనమాట, లైఫ్ ఎట్ ఇయాన్. అండ్ దెన్ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ
కాంట్రాక్ట్ స్టిప్యులేషన్స్ అండ్ బెనిఫిట్స్ అని ఉంది. దీని మీద ఈ రెండు చూడాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనం కాంట్రాక్ట్ స్టిప్యులేషన్స్ అండ్ బెనిఫిట్స్ చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి exclusivity. So teachers agree to work exclusively for Aeon during the contract period. So చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలంటున్నారు. నెక్స్ట్ 1 year రెన్యూబుల్ కాంట్రాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. సో మీరు జాయిన్ అయిన 1 week ఆర్ మోర్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. అకామిడేషన్స్ అన్ని కంపెనీ చూసుకుంటుంది. సో ఇవన్నీ మీరు చదవాలి. జనరల్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి 10 AM to 9 PM. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ 11:45కి స్టార్ట్ అవుతుంది. 12 PMకి మీరు లెసన్ 1 అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో 12 to 9. సో 9 hours ఉంటుంది. సో ట్యూస్డే టు సాటర్డే వర్కింగ్ డేస్ అనమాట. సండే అండ్ మండే ఆర్ వీకెండ్ అనమాట. మంత్లీ శాలరీ వచ్చేసి 2,75,000 yen. సో మీకు బేస్ శాలరీ వచ్చేసి 2,55,000 yen. 20,000 yen అనేది ఓవర్ టైమ్ అలవెన్స్ అనమాట. సో మొత్తం 2,75,000. ఓవర్ టైమ్ అనేది మీ రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ అన్నా ఎక్కువ చేస్తే ఇక్కడ ఓవర్ టైమ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్. సో ఇన్సెంటివ్ లేదా బోనస్ ఇవ్వాలి అనుకుంటే మీరు యావరేజ్ 31 ఆర్ మోర్ లెసన్స్ పర్ వీక్ చేస్తే కనుక మీకు ఇన్సెంటివ్స్ అనేవి కూడా ఉంటాయి. నెక్స్ట్ కమ్యూటింగ్, అంటే మీ ట్రావెల్ అంతా కూడా దట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ ద కంపెనీ. హౌసింగ్ వచ్చేసి వాళ్ళు 55,000 yen అనేది వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారు శాలరీ నుంచి, అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సింగిల్ ఆక్యుపెన్సీ అపార్ట్మెంట్ ఇస్తారు, బాత్రూమ్ కిచెన్తో. సో అపార్ట్మెంట్ అయితే బాగుంటుంది. దాని వీడియో కూడా ఇందులో ఉంది, మీరు వెబ్సైట్ మొత్తం చెక్ చేస్తే కనిపిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్లో ఏం చేస్తారంటే 40,000 yen పర్ మంత్ డిడక్ట్ చేసుకుంటారు. అందులో 25,000 yen అనేది గవర్నమెంట్ నుంచి రిఫండ్ అవుతుంది అనమాట. సో వెకేషన్ అండ్ హాలిడేస్ 1 weekవి 3 ఉంటాయి అనమాట. సో ఆ హాలిడేస్ అనేవి ఏంటో కూడా మెన్షన్ చేశారు. ఫ్లైట్ అలవెన్స్ ఒక 70,000 yen, అంటే ఆల్మోస్ట్ 35,000 rupees వరకు వాళ్ళు బేర్ చేస్తారు. మిగతాది మనం చూసుకోవాలి. నెక్స్ట్ బోనస్ 12 to 23 months కంపెనీలో సర్వ్ చేస్తే 80,000 yen ఇస్తారు. అంతకంటే ఎక్కువ చేస్తే 1,60,000 yen అనేది ఇస్తారనమాట. సో ఇది కాంట్రాక్ట్ స్టిప్యులేషన్స్ అండ్ బెనిఫిట్స్ గురించి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మేక్ ష్యూర్ యూ కవర్ ఆల్ దీస్ పాయింట్స్ అండ్ బీ గుడ్ అట్ ఇట్. ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఎంత అని అడుగుతారు, లేదా జనరల్ వర్కింగ్ అవర్స్ అంటే ఎంత అని అడుగుతారు. సో ఇవన్నీ అడుగుతారు అనమాట. సో ఇది మీరు చూసుకోండి. ఇప్పుడు మెయిన్ థింగ్లోకి వెళ్ళిపోదాం, లైఫ్ ఎట్ Aeon. సో నన్ను అడిగిన క్వశ్చన్సే నేను మిమ్మల్ని మీకు చెప్తాను. సో లైఫ్ ఎట్ Aeon, అసలు లైఫ్ ఎలా ఉంటుంది, ఈ వీడియోస్ అన్నీ మీరు చూడండి. ఒకవేళ రిక్రూటర్ అడిగినప్పుడు యూ కెన్ షేర్, నేను ఇట్లా వీడియోస్ కూడా చూశాను, నాకు ఇది అర్థమైంది అని చెప్పేసి. ద మోర్ యూ కమ్యూనికేట్ విత్ ద రిక్రూటర్, ద మోర్ దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ హైర్డ్ బై ద కంపెనీ. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టీచర్ సపోర్ట్ అండ్ కేర్. సో టీచర్స్ ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక వాళ్ళే రిక్రూట్మెంట్ అంతా చూసుకుంటారు. జపాన్ వచ్చిన తర్వాత ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వచ్చి దే విల్ పిక్ యూ అప్, ఎవ్రీథింగ్ ఈస్ హియర్. మీరు ఒకసారి అంతా చదువుకోండి. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ సెక్షన్ అనమాట, ఎక్స్పెక్టేషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో టీచర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతారు. అది ఇక్కడే ఉంది. సో నెగ్లెక్ట్ చేయకుండా చదవండి. ప్రొఫెషనలిజం, ఫ్లెక్సిబిలిటీ, రెస్పెక్ట్, ఆర్గనైజేషన్, క్రియేటివిటీ, ఫ్రెండ్లీనెస్, పర్సివరెన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంథూజియాజం. సో ఈ క్వాలిటీస్ ఉండాలి టీచర్. రెస్పాన్సిబిలిటీస్ అంటే దీస్ ఆర్ ది ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద కంపెనీ. సో కంపెనీ అనేది వీటన్నిటిని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మేక్ ష్యూర్ you have all of these while you are presenting yourself in the interview. నెక్స్ట్ టీచర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడుగుతారు. సో మీరు చెప్పాలి 40 hour వర్క్ వీక్ ఉంటుంది, ప్రొఫెషనల్ యాటిట్యూడ్ అండ్ అపియరెన్స్, ఇవన్నీ మీరు చదవాలి. గుర్తుపెట్టుకుని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ యూ హ్యావ్ టు టెల్ దెమ్ అనమాట. సో దీస్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్. దిస్ ఈజ్ అగైన్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ అని అడుగుతారు. సో మొత్తం లాబీ టాక్, ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్, ఇవన్నీ ఉన్నాయి కదా. 4, 5, 6, 7, 8, 9, 10 and 11, మొత్తం 11 ఉన్నాయి. ఇవన్నీ అడుగుతారనమాట. సో ఈ హెడ్డింగ్స్ వరకు గుర్తుపెట్టుకోవాలి. సో అందరినీ ఒకేలా అడుగుతారని లేదు, బట్ అట్లీస్ట్ రిమెంబరింగ్ దీస్ విల్ బీ హెల్పింగ్ యూ. లాబీ టాక్ అంటే ఏంటి,
ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పాలి. నెక్స్ట్ మీ ఫస్ట్ ఇయర్ ఇన్ జపాన్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ అండ్ వర్క్షాప్స్. హ్యావ్ యూ సీన్ ట్రైనింగ్ అండ్ వర్క్షాప్స్ అని అడిగారు. సో ఎస్, చూశాను, యూట్యూబ్ వీడియో కూడా చూశాను అని చెప్పాను. సో ఇనీషియల్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ ఉంటాయి, మీరు వీడియోస్లో చూడండి. నెక్స్ట్ వెకేషన్స్ గురించి, కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ డ్రెస్ కోడ్, ఎస్పెషలీ డ్రెస్ కోడ్ అనమాట. ఒకవేళ మీరు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాల్సి ఉంటే యూ హ్యావ్ టు వేర్ బిజినెస్ ఫార్మల్స్ విచ్ ఇస్ బ్లేజర్ అండ్ లైట్ కలర్డ్ షర్ట్ ఇన్సైడ్. సో ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. మీరు క్లిక్ చేసి ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చదువుకోండి. సో మెయిన్గా వీళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇవ్వండి, మీ బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ అడుగుతారనమాట. సో నెక్స్ట్ది వచ్చేసి అప్లికేషన్ రిక్వైర్మెంట్స్లో చూడండి, ఇంటర్వ్యూస్ అండ్ పొజిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఆన్లైన్లో అప్లై చేస్తాం, తర్వాత స్కైప్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అందులో కూడా సెలెక్ట్ అయితే ఆన్లైన్ జనరల్ మీటింగ్ అండ్ గ్రూప్ ఇంటర్వ్యూ ఉంటుంది, అండ్ ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత ఇన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత పొజిషన్ సర్చ్, తర్వాత ఆఫర్ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద స్టెప్స్ అనమాట టు గెట్ హైర్డ్ ఫర్ దట్ కంపెనీ. సో మనం ఏది డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు అంటే స్కైప్ ఇంటర్వ్యూ. సో ఆన్లైన్ జనరల్ మీటింగ్ అండ్ గ్రూప్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో ఏం క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది సెలెక్ట్ అయిన తర్వాత ఇది ఉంటుంది. సో ఇందులో ఏం క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఇక్కడే ఉంది చూడండి, ఈఆన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అని చెప్పేసి. సో ఇది సెలెక్ట్ చేయండి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఏంటంటే ఇక్కడే ఇది చదువుకోండి మీరు. ఆ కాంట్రాక్ట్ స్టిపులేషన్స్ చదవాలి. నెక్స్ట్ లివింగ్ అండ్ వర్కింగ్ ఇన్ జపాన్ వీడియో, ఈ వీడియోని చూడాలి. ఇందులో ఏమేం పాయింట్స్ ఉన్నాయి, ఇందులో ఈ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. హౌ వుడ్ యూ డిస్క్రైబ్ ఈఆన్ టీచర్స్ పర్సనాలిటీస్ అండ్ వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఈఆన్ టీచర్స్ ఇన్ అడిషన్ టు టీచింగ్. ఈ రెండిటి ఆన్సర్స్ మీకు ఇందులో దొరుకుతాయి వీడియో చూస్తే. సో యూ హ్యావ్ టు వాచ్ ద వీడియో అండ్ మేక్ అ నోట్ అండ్ యూ హ్యావ్ టు టెల్ దెమ్ అకార్డింగ్లీ, స్పీక్ విత్ దెమ్ అకార్డింగ్లీ అనమాట. సో ఇదండి అప్లికేషన్ ప్రొసీజర్ అండ్ అడిగే క్వశ్చన్స్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఇంకా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి వై ఈఆన్ అని అడుగుతారు. ఎందుకు ఓన్లీ ఈ కంపెనీ, యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ అదర్ కంపెనీస్ యాజ్ వెల్, వై ఈఆన్ అని అడుగుతారు. సో యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. సో మీరు ఏమని చెప్పొచ్చు అంటే ఈఆన్ ఇస్ వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్ ఆఫ్ జపాన్. అండ్ నేను వీడియోస్ చూసినప్పుడు వెబ్సైట్లో యూట్యూబ్ వీడియోస్ పోస్ట్ చేశారు, అవి చూసినప్పుడు కలీగ్స్ లేదా ఇంగ్లీష్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా, తర్వాత ఆ ఎన్వైరన్మెంట్ అంతా కూడా బాగుంది, నాకు నచ్చింది. సో ఐ బిలీవ్ దట్ I can work in this company which can help me enhance and improve my skills that are used for my future and for the company as well అని మెన్షన్ చేయొచ్చు. ఇంకా ఏమన్నా పాయింట్స్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ది వచ్చేసి వై డూ యూ వాంట్ బీ అన్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ జపాన్ అని అడుగుతారు. సో మీరు ఎందుకు ఇంగ్లీష్ టీచర్ అవ్వాలనుకుంటున్నారు, వై టీచింగ్ అని కూడా అడుగుతారు. సో వీటన్నిటికీ మీరు ప్రిపేర్డ్గా ఉండండి. అలా మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే ఎప్పుడు రాగలరు అని అడుగుతారు. అండ్ ఎప్పుడు రాగలరు అని అడిగినప్పుడు యూ షుడ్ నాట్ బి థింకింగ్ అబౌట్ ఇట్ లైక్ 2 months పడుతుంది 3, నో, యూ షుడ్ నాట్ సే లైక్ దాట్. ఈదర్ మెన్షన్ దట్ యూ విల్ బీ కమింగ్ దేర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆర్ విత్ ఇన్ అ మంత్. ఎందుకంటే దే డోంట్ వెయిట్, ఇంతసేపు అయితే వాళ్ళు వెయిట్ చేయరు. సో జస్ట్ మెన్షన్ దాట్. నెక్స్ట్ రౌండ్స్ అయితే అవ్వాలి కదా, సో దానికోసమైనా చెప్పండి, తర్వాత సంగతి తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూకి డ్రెస్ కోడ్ అనేది రియలీ ఇంపార్టెంట్. వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. ఒక ప్రొఫెషనల్ బిజినెస్ ఫార్మల్ అవుట్ఫిట్ అయితే మీరు వేసుకొని కూర్చోవాలి. సో మోస్ట్లీ బ్లేజర్ వేసుకోవాలి, లోపల లైట్ కలర్ షర్ట్. ఇఫ్ ఆ డార్క్ కలర్ బ్లేజర్ అయితే లైట్ కలర్ షర్ట్ వేసుకొని యూ కెన్ సెట్ ఇన్ comfortable place where you can speak a bit louder and you can have a good conversation with them. మంచిగా మొబైల్ డేటా మీరు ఫోన్లో అయినా జాయిన్ అవ్వచ్చు, ల్యాప్టాప్లో అయినా జాయిన్ అవ్వచ్చు, ఎందులో అయినా జాయిన్ అవ్వచ్చు. సో వాళ్ళు అన్నీ మెన్షన్ చేస్తారు. సో మేక్ ష్యూర్ టు ఫాలో అ ప్రాపర్ డ్రెస్ కోడ్. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంప్రెషన్ దట్ దే విల్ హ్యావ్ ఆన్ యూ. సో మీరు ఎంత మంచిగా రెడీ అయ్యి ఎంత మంచిగా ఉంటే, ప్రొఫెషనల్గా కనిపిస్తే మీకు అంతగా వాళ్ళు దే విల్ బీ ఏబుల్ టు లుక్ ఎట్ యూ అండ్ చెక్ యువర్ ప్రొఫైల్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్స్ అనమాట. నెక్స్ట్ మీకు అందులో క్వశ్చన్స్, డ్రెస్ కోడ్ మీకు ఓకేనా అని అడుగుతారు. డ్రెస్ కోడ్ ఏంటి అంటే మీరు ఆఫీస్కి 5 days వెళ్తారు. సో 5 outfits కొనుక్కోమని మీకు సజెషన్ చేస్తారనమాట యూట్యూబ్లో.
5 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్లేజర్స్ అనేవి యూ హ్యావ్ టు బై అని చెప్తారు. సో అవన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తారనమాట వీడియోస్లో. అవి మీరు చూడండి. వీటన్నిటికీ మీకు ఓకేనా అని అడుగుతారు. నెక్స్ట్ శాలరీ ఎంత అని అడుగుతారు. యూ హ్యావ్ టు మెన్షన్ ద శాలరీ యాజ్ వెల్. Make sure don't say 2,75,000 yen. You can simply say 275,000 yen because వాళ్ళు ఎక్కువగా అలాగే చెప్తారు. మనమైతే 2 lakhs అని మాట్లాడతాం. సో ఇట్స్ బెటర్ ఇఫ్ యూ మెన్షన్ దట్. బికాస్ నేను 2,75,000 అని చెప్పినప్పుడు హీ కరెక్టెడ్ మీ లైక్ 275,000 అని. సో అది మీరు కన్సిడర్ చేయండి. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. బీ వెరీ అటెంటివ్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరు వినండి. నెక్స్ట్ టైం అడగొచ్చు, బట్ ఇట్ విల్ వేర్ యూ మైట్ లూజ్ ద ఆపర్చునిటీ ఫర్ దిస్ జాబ్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. Be very confident while attending. This is really a wonderful opportunity to go to Japan and work. In case వాళ్ళకి మీ ఇంగ్లీష్ నచ్చి మీ టీచింగ్ మెథడ్స్ నచ్చితే కనుక డెఫినెట్లీ దే విల్ సెలెక్ట్ యూ. తర్వాత డెమో క్లాసెస్ ఇమ్మంటారు. సో మీ ఎదురుగా చిన్నపిల్లలు ఉన్నట్టు యూ హ్యావ్ టు గివ్ ద డెమో. మీకు నచ్చినట్టుగా డెమో వీడియోస్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. మీకు కావాలంటే కామెంట్ చేయండి, అది కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఎంత అటెంటివ్గా ఎంత కాన్ఫిడెంట్గా ఉండి మాట్లాడతారో అదే ఇంపార్టెంట్. మీకు ఇంగ్లీష్ వచ్చా, మీ గ్రామర్ వచ్చా, no one will care. How well you are speaking is really matters. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రొనౌన్సియేషన్స్, తర్వాత మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు, మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, మీరు ఎంత రెస్పెక్ట్ చేస్తున్నారు, మీ యాటిట్యూడ్ ఎలా ఉంది, మీ పర్సనాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు ఇంటర్వ్యూయర్. ఇట్స్ మోర్ లైక్ ఐటీ ఇంటర్వ్యూ అనమాట. అట్లనే ఉంటుంది. సో prepare well, be confident, stay strong and work hard for the things that you have in your hands now. And I wish you all a very good luck. ఎవరెవరైతే అప్లై చేస్తున్నారో అందరికీ I wish you all a very good luck. మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా take the steps and get ready for the job. Believe that you are getting this job and prepare, give your 100%, 200% for this job. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను డెఫినెట్లీ రెస్పాండ్ అవుతాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీకు ఎవరైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది. ఎవరైనా సడన్గా మైండ్లోకి స్ట్రైక్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. మేబీ దే ఆర్ లుకింగ్ ఫర్ అ జాబ్. సో అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇది ఇప్పుడు హైర్ చేసుకుంటూనే ఉంటారు. మీరైతే అన్ని పాయింట్స్ని నోట్ చేసుకొని అకార్డింగ్గా యూ కెన్ ప్లాన్ ఫర్ దిస్ జాబ్ అనమాట. సో అంతే అండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ అయితే చేయండి, ఎందుకంటే లైక్ చేయటం వల్ల నాకేం బెనిఫిట్ కాదు కానీ ఎక్కువ మందికి ఫార్వర్డ్ అవుతుంది. సో దట్ అ లాట్ ఆఫ్ పీపుల్ కెన్ వ్యూ దిస్ వీడియో అండ్ get benefits for their own lives. Bye bye.